హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఆలివిజెసి వరల్డ్. ఆలివిజెసి ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వచ్చేసి మన టాపిక్ మోడల్ బ్లౌజెస్. సో నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్ అండి. సో ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. చూసారు కదా ఎట్లా పెట్టాను, హార్ట్ షేప్ అనమాట. సో న్యూ మోడల్ అని. ఇది వచ్చేసి ఇదే బ్లౌజ్తోని ఆఫ్టర్ నేను ఒక 6 బ్లౌజెస్ కుట్టానేమో. చాలా చాలా ఇష్టంగా కుట్టించుకున్నారు. అండ్ వచ్చేసి బ్యాక్ సైడ్ నెట్ క్లోజ్ చేసేసాను, ఎందుకంటే బ్రాడ్గా వస్తుంది కదా. సో ప్రిన్స్ కట్ అండ్ ఫ్రంట్ ఆల్సో బోట్ నెక్ అండ్ ఫ్రంట్ ఓపెన్. ఈ బ్లౌజెస్ అన్నీ వచ్చేసి మా ఫ్రెండ్ అమెరికా నుంచి వస్తూ తను అక్కడ రెగ్యులర్గా యూజ్ చేయడానికి శారీస్ మీద యూజ్ అవ్వాలని చెప్పేసి సో డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లౌజెస్ కుట్టించుకుందనమాట. ఇది వచ్చేసి డ్రాప్ నెక్, బాగుంది కదండి. ఇది కూడా బోట్ నెక్ వచ్చేసి మనకి ఫ్రంట్ వచ్చి డ్రాప్స్ వస్తాయి అన్నమాట. తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయింది. చాలా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పింది లక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్. తినొచ్చేసి ఇది ప్రిన్స్ కట్. ఈ బ్లౌజెస్కి వచ్చి చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటి అంటే ప్రిన్స్ కట్లోనే నేను క్రాస్ పెట్టాను అనమాట. బ్యాక్ ఆల్సో సేమ్ బోట్ నెక్ అండ్ బ్యాక్ ఓపెన్. దిస్ వన్ ఆల్సో బ్యూటిఫుల్ కదా. నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చిందండి. పాలపిట్ట కలర్, స్కై బ్లూ అనమాట. చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండ్ చిన్న డ్రాప్ అనమాట ఫ్రంట్ బ్యాక్ సైడ్. అండ్ ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్. నేను ఇందాక చెప్పాను కదా ఏంటి అనేసి, క్రాస్ కటింగ్. చూసారు కదా, చూస్తే తెలుస్తుంది. మ్యాక్సిమం మనకి ప్రిన్స్ కట్ అనేది చాలా డిఫరెంట్గా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటారు, బట్ ఇలా క్రాస్ కటింగ్ పెడితే చాలా బాగుంటుందండి. తర్వాత వచ్చేసి పర్పుల్ బ్లౌజ్. ఇది వచ్చేసి ఇలా బ్యాక్ సైడ్ ఇట్లా వచ్చిందనమాట. దీనికి వచ్చి ఒక బౌ సెట్ చేశాను అనమాట. ప్రజెంట్ ట్రెండింగ్ ఇదే కదా, ప్రతి ఒక్కరు బౌ అనేది యూస్ చేస్తున్నారు. సో ఇట్లా పెట్టాను దానికి బౌ పెట్టేసి. నాకు వచ్చేసి ప్రతిదీ డిజైనర్ పీసెస్ అన్నీ తీసుకొని నాకు స్పెషల్గా నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. సో బ్లౌజెస్ అన్నీ ఒకేసారి స్టిచ్ చేసుకొని తీసుకెళ్ళింది అనమాట. ఇది వచ్చేసి ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని ప్రిన్స్ కట్టే కుట్టించుకుంది. అండ్ నెక్ వచ్చేసి గోల్డ్ కలర్. దీనికి వచ్చి నేను లైనింగ్ డిఫరెంట్గా ఎందుకు వేసానంటే, అది డిఫరెంట్ కలర్ వేస్తేనే అది లుక్ అనేది బాగా కనబడుతుంది అనమాట. సో అందుకని డిఫరెంట్గా వేసాను. ఇది వన్ ఆల్సో ప్రిన్స్ కట్ సేమ్ బ్యాక్ ఓపెన్. ఇలా చిన్నవి బాల్స్ పెట్టి బ్యాక్ సైడ్ ఎట్లా చేశాను అనమాట. లేస్ ఎందుకు వేసానంటే కొంచెం లుక్ వస్తుంది కదా, ప్లెయిన్ గోల్డ్ బాగోదని వేసాను. ఎనీ సారీ ఆల్సో యూస్ చేయొచ్చు అనమాట. తర్వాత వచ్చి ఎల్లో. ఈ బుటీస్ బాగున్నాయండి. చిన్ని బాల్స్ ఇస్తానమాట. సో బ్యాక్ ఇది వచ్చి ఫ్రంట్ ఓపెన్ పెట్టాను. బ్యాక్ సైడ్ వచ్చి ఇట్లా క్లోజ్ అనమాట. అది అన్ని క్లోజ్డ్, బాగా పైకి ఉండాలి నెక్ వచ్చేసి. బట్ మోడల్ కదా డిఫరెంట్గా వచ్చింది. సో క్రాస్ కటింగ్ చూసారు ఎంత నీట్గా కనపడుతుందో. ఫ్రంట్ వచ్చేసి ఓపెన్ సేమ్ ఆల్సో బోట్ నెక్, సేమ్ బోట్ నెక్ అండ్ ఎల్బో హ్యాండ్స్ అనమాట. దిస్ వన్ పింక్ కలర్, బాగుంది కదా. సో సెల్ఫ్ లేసెస్ ఎందుకు వేసానంటే ఆపోజిట్ వేస్తే బాగా కనబడుతుంది, బట్ తను వచ్చేసి దేని మీద కానీ యూస్ చేసుకోవాలి అంటే మాత్రం డెఫినెట్గా మనం సెల్ఫ్ వేయడం మంచిది. అందుకే సేమ్ కలర్ వేసేసాను. ఇది కూడా ప్రిన్స్ కట్ అండ్ ఫ్రంట్ ఓపెన్. బ్యాక్ వచ్చి బోట్ నెక్, హోల్ వచ్చిందనమాట బ్యాక్ సైడు సేమ్ అనమాట. తర్వాత వచ్చి రెడ్ కలర్, సేమ్ ఆల్మోస్ట్ డిజైన్, బట్ అది వచ్చేసి రెడ్ కలర్. ఇదే బ్యాక్ సైడ్. ఇది ఫ్రంట్ ప్రిన్స్ కట్ సేమ్. బ్యాక్ సైడ్ ఇట్లా ఫుల్ క్లోజ్ చేసి బటన్స్ అనమాట. అంతే, ఇంక బుటీస్ అయ్యి కాదు, మొత్తం క్లోజ్డ్ అనమాట. శారీస్ వచ్చేసి డిఫరెంట్ ప్లెయిన్ శారీస్ అనమాట. దానికి ఇవి యూస్ చేస్తుంది తను. చాలా బాగున్నాయి. తను ప్రతి మోడల్ని కూడా నాకు స్క్రీన్ షాట్ తీసి పంపింది. సో యాజ్ ఇట్ ఈస్ తనకు అట్లానే వచ్చాయి అనమాట బ్లౌజెస్ అన్నీ. దిస్ వన్ ఆల్సో కట్ వర్క్ కదండి. మోడల్ చాలా బాగుంది. ఇది ఫ్రంట్ ఓపెన్ పెట్టాను. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా వచ్చేసి మనకి కట్ వర్క్ అనేది వచ్చిందనమాట. ఇట్లా బాగుంది కదా. సో బాగుంది నేను అనడం కాదు, మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి. చూసిన తర్వాత చాలా బాగుందనో బాగోలేదనో ఏదో సంథింగ్ చెప్పండి ప్లీజ్. దిస్ వన్ చూసారు కదా, మొత్తం టోటల్ వచ్చేసి మనకి 6 బ్లౌజెస్ అనమాట. డిఫరెంట్ మోడల్స్. సో నేను వచ్చి వీడియో అప్లోడ్ చేయాలని చాలా ఇష్టపడి నేను వీడియోస్ తీసుకున్నాను. సో ఎట్లా ఉన్నాయి బ్లౌజెస్ అన్నీ కూడా, డిజైనర్ ఎలా ఉంది, డిఫరెంట్గా ఉన్నాయా, బాగున్నాయా, నచ్చేయా లేదో అన్నది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. తర్వాత వచ్చేసి ఇంకొకటి వేరే వాళ్ళది బ్లౌజ్ కుట్టానమాట. ఇట్లా వచ్చింది, బాగుంది కదండి. బాల్స్ పెట్టేసి ఇది వచ్చి నేను షార్ట్ వీడియోలో తీసాను, బట్ ఆ వీడియో నేను ఇందులో కూడా అప్లోడ్ చేయాలనిపించింది. చిన్న గోట్ వేసి, ఇది పట్టు సారీకి వచ్చిన డిజైనర్ బ్లౌజ్ అనమాట. ఫ్రంట్ కూడా చిన్న బాల్స్ వచ్చింది. సో డిఫరెంట్గా వచ్చింది అనమాట ఇట్లా. సో ఇది కూడా ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. తర్వాత వచ్చేసి ఆరెంజ్ కలర్ది వచ్చి బ్యాక్ సైడ్ డిఫరెంట్ మోడల్, అది కూడా ఇట్లా పెట్టాను అనమాట. ఇలా వచ్చింది. ఇది వచ్చేసి మ్యాక్సిమం స్క్రీన్ షాట్స్ పంపిస్తారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కావాలంటే నేను అలా స్టిచ్ చేసి ఇచ్చేస్తాను అనమాట. చాలా బాగుంది కదా. తర్వాత వచ్చి హార్ట్ షేప్ చెప్పాను కదా నేను, తనకలానే ఇంకా కొన్ని బ్లౌజెస్ కుట్టానని. సో ఈ బ్లౌజ్ కుట్టాను, బట్ వీళ్ళు వచ్చేసి నెక్కి నెట్ వద్దన్నారు. సో నెట్ వేయకుండా ఇట్లా కుట్టాను అనమాట డిఫరెంట్గా. బాగుంది కదా.
సో అంటే ఎక్కువ పెద్ద ఓపెన్ కాదు, హార్ట్ షేపు. సో మ్యాక్సిమం వచ్చింది కనుక ఇట్లా వచ్చింది అది. ఇదొకటి మోడల్. ఈ ఎల్లో బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా పట్టు సారీ వచ్చి చాలా బాగుంటుంది. సో ఇదే ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మర్చిపోకండి. బాయ్.